హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 816. ఈరోజు డేట్ జూలై 30, 2021. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలోకి వెళ్తే మీకు ఒక మంచి బ్యాక్ ప్యాక్ ఆఫర్ గురించి చెప్తాను. అరిస్టోక్రాట్ బ్రాండ్కి సంబంధించిన 17 లీటర్స్ బ్యాక్ ప్యాక్. ఇది కాలేజ్ స్టూడెంట్స్కి బాగా యూజ్ అవుతుంది. 750 రూపాయల దాకా ఉంటుంది రెగ్యులర్ ప్రైస్. ఈరోజు మీకు ఇది కేవలం 370 రూపాయలకి అవైలబుల్గా ఉంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. నియర్లీ 50% డిస్కౌంట్ అవైలబుల్గా ఉంది. ఒక లుక్ అయితే వేయండి, ఇప్పటికి కూడా స్టాక్లోనే అవైలబుల్గా ఉంది. అండ్ ఇంకా నెంబర్ ఆఫ్ లూట్ డీల్స్ కోసం మన ఛానల్ సంబంధించిన డీల్స్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. అక్కడ నుంచి ఫాలో అయిపోండి. అక్కడ నుంచి నెంబర్ ఆఫ్ డీల్స్ మీరు లూట్ చేయండి. ఇక ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్ట్ న్యూస్ ఉంది. న్యూస్ చూడండి, లైక్ చేయండి. ఎవరైతే ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు మన టెక్నోస్ అంటే చూసేద్దాం. ఫస్ట్ మనకి మైక్రోమాక్స్ నుంచి. మైక్రోమాక్స్ ఈరోజు మన ఇండియాలో మరొక దేశీయ మొబైల్ లాంచ్ చేసింది. దీని పేరు మైక్రోమాక్స్ ఇన్ 2B అనే పేరుతో తీసుకొచ్చారు. పేపర్ మీద స్పెసిఫికేషన్స్ మాత్రం ఈ ఫోన్లో చాలా ఇంట్రెస్టింగ్గానే ఉన్నాయి. ప్రైస్ కూడా చాలా రీజనబుల్గానే పెట్టారు అనిపిస్తుంది. సో దీంట్లో మీకు 6.5 ఇంచెస్ హెచ్డి డిస్ప్లే ఉంటుంది, IPS LCD డిస్ప్లే ఇది. అండ్ దీంట్లో వాడిన ప్రాసెసర్ మీకు యూనిసాక్ T610 CPUని వాడారు. ఇది మీడియాటెక్ ప్రాసెసర్లతో, ఎంట్రీ లెవెల్ ప్రాసెసర్లతో ఒకసారి మనం కంపేర్ చేసుకుంటే నియర్లీ మీకు హీలియో G70 ప్రాసెసర్ వరకు పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తుందని చెప్తున్నారు. అండ్ ఈ ప్రాసెసర్ మనం అంత తక్కువ అంచనా వేయడానికి కూడా లేదు. దీంట్లో A75 కోర్స్ ఉంటాయి. సో అందుకని ఖచ్చితంగా ఓకే మీకు పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తుందని మనం నమ్మవచ్చు. నేనైతే రియల్ లైఫ్లో ఆ ప్రాసెసర్ని ఇంతవరకు వాడలేదు కాబట్టి నేను కూడా డైరెక్ట్గా దాని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందని చెప్పలేను. కానీ G70 ప్రాసెసర్తో కంపేర్ చేసుకుంటే దగ్గర అదేలా ఉంటుందని తెలుస్తుంది కాబట్టి ఓకే మనం దాన్ని యాక్సెప్ట్ అయితే చేయొచ్చు ఆ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే. దీనికి బ్యాక్ సైడ్ 2 కెమెరాలు ఉంటాయి. 13 మెగాపిక్సెల్ మెయిన్, అలాగే 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రం సపోర్ట్ చేయదు. 10 వాట్స్ ఛార్జర్ వీడి బాక్స్ ఇస్తారు. Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అండ్ స్టాక్ Androidతో వస్తుంది. ఎలాంటి యాడ్స్ అయితే ఉండవు. 4GB ప్లస్ 64GB వేరియంట్ 8000 రూపాయలు పెట్టారు. 6GB ప్లస్ 64GB వేరియంట్ 9000 రూపాయలు పెట్టారు. ఆగస్టు 6వ తారీఖు నుంచి ఇవి మీకు ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్లోకి అయితే తీసుకురానున్నారు. అండ్ వీటితో పాటు మైక్రోమాక్స్ వాళ్ళు 2 TWS బడ్స్ లాంచ్ చేశారు. మైక్రోమాక్స్ ఎయిర్ ఫంక్ 1 అలాగే మైక్రోమాక్స్ ఎయిర్ ఫంక్ 1 Pro అనమాట. మైక్రోమాక్స్ ఎయిర్ ఫంక్ 1లో మీకు 9mm డ్రైవర్స్ ఉంటాయి. అండ్ బ్లూటూత్ 5తో కనెక్ట్ అవుతుంది. 1299 రూపాయలు పెట్టారు దీని ప్రైస్. రెగ్యులర్ TWS బడ్స్ డాట్స్ లాగా ఉంటాయి ఇవి. అండ్ 1 Pro మాత్రం కొంచెం చూడడానికి ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇది మీకు బ్లూటూత్ 5.2తో కనెక్ట్ అవుతుంది. ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది. 13mm డ్రైవర్స్ యూజ్ చేశారు. బ్యాటరీ లైఫ్ కూడా ఇది పర్లేదు, బాగానే వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. దీని ప్రైస్ 2500 రూపాయలు పెట్టారు. ఇవి 2 మాత్రం మీకు ఆగస్టు 8వ తారీఖు నుంచి ఫ్లిప్కార్ట్ ద్వారా వీళ్ళు సేల్లోకి తీసుకురానున్నారు. నెక్స్ట్ మనకి ఇన్ఫినిక్స్ నుంచి. ఇన్ఫినిక్స్ ఈరోజు మన ఇండియాలో ఒక కొత్త స్మార్ట్ టీవీని లాంచ్ చేసింది. 40 ఇంచెస్ ఫుల్ HD టీవీ ఇది. దీని ప్రైస్ వీళ్ళు 19,999 రూపాయలు పెట్టారు. ఆ బడ్జెట్లో మనకి 40 ఇంచెస్ ఫుల్ HD టీవీలు అంటే 22,000 దాకా ఉన్నట్టు ఉన్నాయి కదా. సో వీళ్ళు కొంచెం చిన్న కంపెనీ కాబట్టి కొంచెం తక్కువ ప్రైస్లోనే పెట్టారు. 19,999 రూపాయలు. అండ్ ఇది మీకు ఆగస్టు 8వ తారీఖు నుంచి సేల్లోకి రానుంది. ఇది 40 ఇంచెస్ ఫుల్ HD టీవీ. Android 9 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 1GB ర్యామ్ ఉంటుంది. 8GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. అండ్ ఇది ఫుల్ లెంత్ స్మార్ట్ టీవీ అనమాట. అంటే Android 9 ట్రూ గూగుల్ ఆండ్రాయిడ్తో వస్తుంది. అంటే మీకు గూగుల్ ప్లే స్టోర్ ఉంటుంది. 5000+ యాప్స్ సపోర్ట్ అయితే ఉంటుంది. 24 వాట్ స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ ఆడియో కూడా దీంట్లో సపోర్ట్ చేస్తాను వీళ్ళు చెప్తున్నారు. సో ఒక లుక్ అయితే వేయండి. మీకు ఇది ఆగస్టు 8వ తారీఖు నుంచి సేల్లోకి అయితే రానుంది. నెక్స్ట్ మనకి షామీ నుంచి. షామీ ఈరోజు ఒక కొత్త పవర్ బ్యాంక్ని వీళ్ళు క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్ కింద అనౌన్స్ చేస్తారు. దీని పేరు MI పవర్ బ్యాంక్ హైపర్సోనిక్ 50 వాట్స్ పవర్ బ్యాంక్ అనమాట. ఇది 20,000 mAh పవర్ బ్యాంక్. 50 వాట్స్ ఇన్ను అలాగే అవుట్ రెండు వైపులా కూడా మీకు 50 వాట్స్ అవుట్పుట్ అయితే వస్తుంది. అండ్ మీకు ల్యాప్టాప్స్ కూడా దీంతో ఛార్జ్ చేసుకోవచ్చు. 45 వాట్స్ వరకు ఇది PD ఛార్జింగ్ ద్వారా ఇవ్వగలదు అనమాట. ప్రైసింగ్ కూడా కొంచెం రీజనబుల్గానే పెట్టారు వీళ్ళు. 3,500 రూపాయలు పెట్టారు. సో ఇది 50 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే పవర్ బ్యాంక్ కదా. నా ఫోను నాకు సరిపోతుంది, ఇది నేను తీసుకుంటాను, నాకు ఒక 4-5 రోజులు వస్తుంది, లేదంటే 50 వాట్స్ డైరెక్ట్గా ఛార్జ్ చేసుకుంటే నాకు త్వరగా ఎక్కుతుంది అని అనుకోవద్దు. ఎందుకంటే దీంట్లో ఇన్పుట్ రేటింగ్స్, అవుట్పుట్ రేటింగ్స్ ఒకసారి మీరు చూడండి. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. ఈ ఇన్పుట్ రేటింగ్స్ మీకు సపోర్ట్ చేస్తేనే మీ ఫోన్కి అది సపోర్ట్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. లేకపోతే అక్కడున్న రేటింగ్స్ 9 వోల్ట్స్ 3 ఆంపియర్స్, 9 వోల్ట్స్ 2 ఆంపియర్స్, 5 వోల్ట్స్ 3 ఆంపియర్స్, అలాగే 9 వోల్ట్స్ 2.25 ఆంపియర్స్, ఇలాంటివి మీ ఫోన్కి సపోర్ట్ చేస్తేనే అది సపోర్ట్ చేస్తుంది అనమాట. మ్యాక్సిమం పవర్ అవుట్పుట్ 50 వాట్స్, అది గుర్తుపెట్టుకోండి. అండ్ PD ఛార్జింగ్ ద్వారా మీకు 45 వాట్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. ల్యాప్టాప్లకి ఇది బాగా యూజ్ అవుతుంది. పర్లేదు, మంచి ప్రైజింగ్ యాక్చువల్గా. 3,500 రూపాయల బడ్జెట్లో 50 వాట్స్ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ అలాగే రకరకాల ఛార్జింగ్ టెక్నాలజీస్ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేశారు కాబట్టి ఒక లుక్ అయితే వేయచ్చు. బోత్ ల్యాప్టాప్ అలాగే ఫోన్లు రకరకాలుగా వాడుతున్న వాళ్ళు అండ్ ఆ రేటింగ్ సపోర్ట్ చేసే వాళ్ళు ఒక లుక్ అయితే వేయండి. నెక్స్ట్ మనకి
ఐక్యూ నుంచి ఐక్యూ త్వరలో చైనాలో వీళ్ళు ఐక్యూ 8 సిరీస్ని లాంచ్ చేయబోతున్నారు కదా. సో ఈరోజు ఈ ఐక్యూ 8 సిరీస్కి సంబంధించిన లైవ్ ఇమేజెస్ వీడియోస్ అనేవి ఆన్లైన్లో లీక్ అయిపోయినాయి. ఒకటి కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది అండ్ ఇది ప్రో వర్షన్ అనమాట, అండ్ ఒకటి మాత్రం ఫ్లాట్ డిస్ప్లేతోనే రావచ్చు. ఇవి సూన్ చైనాలో లాంచ్ కాబోతున్నాయి. అండ్ డిస్ప్లే కూడా చాలా మంచి క్వాలిటీ డిస్ప్లే ఈసారి వీళ్ళు వాడబోతున్నారు. 10-bit టెక్నాలజీతో ఉన్న డిస్ప్లేని వాడబోతున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ సూన్ మన ఇండియాలో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేయొచ్చు, రియల్మీ 8s అని చెప్పి. దీనికి సంబంధించిన కొన్ని అఫీషియల్ రెండర్స్ అనేవి నిన్న సాయంత్రం లీక్ అయిపోయినాయి. ఈ రియల్మీ 8s అనేది చూడటానికి రియల్మీ 8 సిరీస్లో స్క్వేర్ మాడ్యూల్లో 4 కెమెరాల సెటప్ ఉంటుంది కదా, అలాంటి స్టైల్తోనే ఉంటుంది. అండ్ దీంట్లో IPS LCD డిస్ప్లే 6.5 ఇంచెస్ ఉంటుంది. అండ్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్ వాడబోతున్నారు, కొత్త ప్రాసెసర్ ఇది. అండ్ 64 మెగాపిక్సెల్తో ట్రిపుల్ కెమెరా సెటప్, 5000 mAh బ్యాటరీ అండ్ 30 watts ఫాస్ట్ ఛార్జింగ్తో ఈ ఫోన్ ఉంటుంది. వీళ్ళు సూన్ దీన్ని ఒక సైలెంట్గా అనౌన్స్ చేసి సేల్లోకి తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి మోటోరోలా నుంచి. మోటోరోలా నిన్న సాయంత్రం గ్లోబల్గా మోటోరోలా ఎడ్జ్ 20 సిరీస్ని అఫీషియల్గా అనౌన్స్ చేసింది. ప్రైజింగ్ మాత్రం గ్లోబల్ మార్కెట్స్లో చాలా హెవీగా ఉంది. ఇది EU ప్రైజింగ్, మన ఇండియాలో ఎంతైతే ఉండదు, మరీ సగం కూడా ఉండదు, బాగానే ఉంటుంది. కానీ ఫీచర్స్ మాత్రం ఈసారి ఎక్సలెంట్గా ఉన్నాయి. అసలు మోటోరోలా ఫోన్స్లో మీరు ఎక్స్పెక్ట్ చేయలేని ఫీచర్లతో తీసుకొచ్చారు వీళ్ళు. ఎడ్జ్ 20 లైట్, ఎడ్జ్ 20 అలాగే ఎడ్జ్ 20 ప్రో 3 ఫోన్స్ ఉంటాయి. ఎడ్జ్ 20 లైట్లో మీకు డైమెన్సిటీ 720 ప్రాసెసర్ యూజ్ చేశారు. ఎడ్జ్ 20లో మాత్రం మీకు స్నాప్డ్రాగన్ 778 ప్రాసెసర్ని యూజ్ చేశారు. అండ్ ఎడ్జ్ 20 ప్రోలో మాత్రం స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ వాడారు. 3 ఫోన్స్లో కూడా మీకు బ్యాక్ సైడ్ కెమెరా 108 మెగాపిక్సెలే మెయిన్ కెమెరా ఉంటుంది. అండ్ రిఫ్రెష్ రేట్ విషయానికి వెళ్తే లైటర్ వెర్షన్లో మీకు 90Hz డిస్ప్లే ఉంటుంది. మిగతా రెండింటిలో 144Hz AMOLED స్క్రీన్ 6.67 ఇంచెస్ ఉంటుంది. చాలా చాలా హ్యూజ్ అప్గ్రేడ్ అనమాట ప్రీవియస్ మోటోరోలా ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే ఈ ఫోన్లో చాలా హ్యూజ్ అప్గ్రేడ్స్ అయితే వీళ్ళు చేశారు. అండ్ రిమైనింగ్ ఫీచర్స్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా, అవి కూడా ఒకసారి చెక్ చేయండి. ప్రైజింగ్ మాత్రం కొంచెం ప్రైజింగ్ చూసుకుంటే డైమెన్సిటీ 720తో తీసుకొచ్చిన లైట్ వెర్షన్ మీకు 31,000 ఉంటుంది. స్నాప్డ్రాగన్ 778 5G ప్రాసెసర్తో తీసుకొచ్చిన ఎడ్జ్ 20 మాత్రం మీకు దగ్గర 44,000 ఉంటుంది. అండ్ స్నాప్డ్రాగన్ 870తో తీసుకొచ్చిన ఎడ్జ్ 20 ప్రో మాత్రం 61,000 వరకు ఉంటుంది. ఇవి ప్రైజింగ్స్ మన ఇండియాలో ఎంతైతే ఉండవు. నాకు తెలిసి 20,000 దగ్గర నుంచి 25,000 దగ్గర నుంచి స్టార్ట్ అవ్వచ్చు ఒకవేళ మన ఇండియాలో ఇవి 3 ఒకేసారి లాంచ్ అయితే. నెక్స్ట్ మనకి వివో నుంచి. వివో సూన్ మన ఇండియాలోను అలాగే గ్లోబల్ మార్కెట్స్లోకి X70 సిరీస్ని కూడా వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. ఇది మోస్ట్ ప్రాబబ్లీ మీకు సెప్టెంబర్లో వీళ్ళు లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. దీనికి సంబంధించి కొన్ని రెండర్స్ అయితే ఈరోజు లీక్ అయిపోయినాయి. నెక్స్ట్ మనకి వన్ప్లస్ నుంచి. వన్ప్లస్ సూన్ OnePlus 10 సిరీస్ మీద ఆల్రెడీ వర్క్ చేస్తుందని చెప్పి ఇంతకుముందు కూడా మనకి లీక్స్ వచ్చినాయి కదా, ఎందుకంటే ఈసారి T సిరీస్ అనేది ఉండదు అని చెప్పారు. నెక్స్ట్ ఇక డైరెక్ట్గా 10 వస్తుందని చెప్పారు కదా. సో ఇప్పుడు ఈ 10 ప్రోకి సంబంధించిన ఒక అఫీషియల్ కాదు కానీ ఇది ఒక ఎక్స్పెక్టెడ్ రెండర్ అనమాట. ఇది అంటే కాన్సెప్ట్ రెండర్ ఇది. సో దీన్ని చూస్తానికి మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. బ్యాక్స్ పెద్ద రింగ్ ఉంటుంది, ఆ రింగ్లో 2 కెమెరాలు ఉంటాయి. అండ్ ఇది OnePlus ఫోన్స్లో ఒకవేళ నిజంగానే వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ నిజమైతే ఫస్ట్ ఇన్ డిస్ప్లే కెమెరాతో రాబోతున్న ఫోన్ అనమాట OnePlus ఫోన్స్లో. ఇది ఇలా ఉంటుంది, జస్ట్ ఇలా ఉండొచ్చేమో అని చెప్పారంటే ఇది అఫీషియల్ అంటారు కదా, ఇలాంటివి ఆన్లైన్లో వస్తూనే ఉంటాయి. అండ్ కాకపోతే లెట్స్ గో డిజిటల్ వాళ్ళు తీసుకొచ్చేవి కొన్ని వాళ్ళకి తెలిసిన ఐడియాల ప్రకారం తీసుకొస్తూ ఉంటారు. అంటే లీక్ అయిన కొన్ని వాటిని కాన్సెప్ట్లు పెట్టుకొని చేస్తూ ఉంటారు, దగ్గర ఈక్వల్గానే తీసుకొస్తూ ఉంటారు. చూడాలి మరి, ఇలా ఉంటుందని మనం కూడా చెప్పలేము. కొన్ని రోజులు పోతే ఒక ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈరోజు యాప్ ఆఫ్ డేలో మీకు ఒక మంచి ఇంగ్లీష్ యాప్ గురించి చెప్తాను. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పే యాప్. దీంట్లో రకరకాల బర్డ్స్, యానిమల్స్, అలాగే వాళ్ళ ప్రొనౌన్సియేషన్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసం, వాళ్ళ వర్డ్స్ నేర్పడం కోసం, అలాగే రకరకాలవి ఉంటాయి. సో ఇది ఇంగ్లీష్ ఫర్ ఆల్ అని ఉంటుంది. 40 రూపీస్. ఈ రోజు నుంచి ఒక్కరోజు మాత్రం ఫ్రీగా సేల్ ఉంటుంది. రేటింగ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది, డౌన్లోడ్స్ కూడా సూపర్గా ఉన్నాయి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ టెక్నిక్స్ న్యూస్ ఖచ్చితంగా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాడు. దిస్ ఈస్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.